So please come, Kumar Raja garu. So please come forward and address the gathering. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మచిలీపట్నానికి మొత్తం ఈ మంగినపూడి బ్రిడ్జ్ ప్రాంతం అంతా కూడా ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా, ఎలా అయితే కృష్ణా జిల్లాకి ఏంటి ఫేమస్ అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన పురిటిగడ్డ కృష్ణా జిల్లా నిమ్మకూరు అంటాం. అదేవిధంగా ఇప్పుడే వెంకటరావు గారు చెప్పినట్టుగా పింగళ వెంకయ్య గారు భారతీయ జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళ వెంకయ్య గారు జన్మించింది ఇదే కృష్ణా జిల్లా మోవ మండలం బట్లపెనమరు గ్రామం, ఆ పామర్ నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడిని. అదేవిధంగా కూచిపూడి సంస్కృతికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కూడా కూచిపూడి కళ, నాట్యం, సంస్కృతి అంతా కూడా ఈ కృష్ణా జిల్లా, అది కూడా మోవ మండలంలోనే, మా నియోజకవర్గంలోనే అది కూడా పురుడు పోసుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నుంచి శ్రీ కొల్లు రవీంద్ర గారి దయ వల్ల, ఆయన ఆలోచన వల్ల ఇక్కడున్న అధికారులు శ్రీ డికే బాలాజీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, టూరిజం మినిస్టర్ గారు, కందుల దుర్గేష్ గారు, వీరందరి యొక్క ఆలోచనతో కృష్ణా జిల్లాకి ఏంటి ఫేమస్ అంటే మంగినపూడి బీచ్, ఈ ముసాలా ఫెస్టివల్ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటున్న ఈ 3 రోజుల పండుగ ఇదొక చరిత్ర కాబోతుంది. ఇక్కడి నుంచి వచ్చే సంవత్సరం వచ్చేసరికి కేవలం ఒక స్పోర్ట్స్ మీటే కాకుండా ఎవ్రీడే ఎలా అయితే విశాఖపట్నంలో ఉడా పార్క్, రామకృష్ణ బీచ్లో ప్రతిరోజు సాయంత్రం సందడి, ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు, ఎంతో మంది ఉల్లాసంగా ఆనందంగా అంగరంగ వైభవంగా ఉన్న బీచ్ వాతావరణం ఈరోజు కృష్ణా జిల్లాకు కూడా వచ్చిందంటే ఈరోజు ఇంత గొప్పవారు వీరందరూ కూడా ఈరోజు చేసిన ఆలోచనతో ఇది వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా సుందరంగా ఉండబోతుంది ఈ ప్రాంగణం అంతా కూడా. చాలా గర్వపడుతున్న కృష్ణా జిల్లా వాసి అయినందుకు. ఇది ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ప్రతి విషయంలో అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా సుపరిపాలన అందిస్తూ సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో టూరిజంకి కూడా, అదేవిధంగా కల్చర్కి కూడా, ట్రెడిషన్కి కూడా పెద్దపీట వేయాలి, నిధులు సమకూర్చాలి, నిధులు ఇబ్బంది అయినా కానీ వీటికి కేటాయించాలి. తద్వారా అందరూ కూడా ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా, సుభిక్షంగా ఉండాలి అని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వచ్చిన ఈరోజు ఈ యొక్క మంగినపూడి బీచ్ ప్రాంగణం ఇంత చక్కటి కార్యక్రమం చేసుకోవటం చాలా శుభపరిణామం. కార్యక్రమం వేదికపై ఉన్న అతిరథ మహారథులు, సహచర శాసనసభ్యులు, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్, మా గురుతర్యులు, సమానులు శ్రీ కొనకల నారాయణ గారికి, అదే